అది ఆర్థికపరమైనవి కాకుండా మీరు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ హామీ ఏంటి? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతామన్నారు. ఎక్కడ ఇదేనా? ఉద్యోగులు హార్ట్ అటాక్తో, బ్రెయిన్ స్ట్రోకులతో, ఆత్మహత్యలు అంటే పని చేయలేక ఆత్మహత్యలతో చనిపోయే పరిస్థితి తీసుకురావడం అనుకూలమైన పని వాతావరణం అంటే? ఇంత పొలిటికల్ ప్రెజర్ ఉంది ఉద్యోగుల మీద. గ్రామ వార్డు సచివాలయం ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు యూరియా కోసం ఎంత ప్రెజర్ ఇబ్బంది ఫీలవుతున్నారు. సర్వేలతో పాటు మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పని చేయాలి. మళ్ళీ రోజు ఇంత పని ఒత్తిడి గతంలో ఎప్పుడు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగులు ఎందుకు చనిపోతున్నారో కనీసం మీరు ఒక ఆలోచన చేయండి, ఒక రివ్యూ చేయండి. ఉద్యోగుల మీద ఎక్కడ పని భారం పెరుగుతుంది ఒక ఆలోచన చేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దీని మీద అధికారులను ఆదేశించి సచివాలయ ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా. మాకు సచివాలయ ఉద్యోగులకు డిఆర్లు, పిఆర్సీలు, నోషనల్ ఇంక్రిమెంట్లు అవన్నీ పక్కన పెట్టండి. అయ్యా ముందు మా ప్రాణాలు పోకుండా కాపాడండి, అదొకటి ముందు ఆ పని చేయండి అని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నా. సచివాలయ ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అధైర్యపడొద్దు. ఎంత ప్రెజర్ ఉండా ఓపిక పట్టండి. కష్టాలు ఎల్లకాలం ఉండదు, చీకటి తర్వాత వెలుగొచ్చినట్టే మనకు మంచి రోజులు వచ్చే కాలం ముందుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ధైర్యంగా ఉండండి. మన అసోసియేషన్ తరఫున మనం వీటన్నిటి మీద పోరాడదాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేలాగా, వర్క్ ప్రెజర్ తగ్గించేలాగా మనం అసోసియేషన్ ద్వారా ప్రెజర్ పెడతాం తప్ప ఎవరు తొందరపడి ఒత్తిడికి గురయ్యి ప్రాణాలు తీసుకోవద్దు. మన ప్రాణం మనకు విలువైంది. మన ప్రాణాల మీద ఆధారపడి మన కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరు అలాంటి చర్యలకు పాల్పడద్దు. ధైర్యంగా ఉండండి. మంచి రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా మన సమస్యలన్నీ తీరే రోజు, మనకు మంచి జరిగే రోజు ముందుంది. కాబట్టి అందుకోసం ఓపికగా ఎదురు చూడాలి. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను సచివాలయ ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.